నమస్తే 99 టీవీకి స్వాగతం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. గతంలో టీజీపీఎస్సీ వెలువరించిన ఫలితాలని రద్దు చేసింది. అలాగే ఈ జనరల్ ర్యాంకింగ్స్ ని రద్దు చేస్తూ ఆ లిస్ట్ ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 8 నెలల్లో రీవాల్యుయేషన్ జరపాలి అని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే మళ్ళీ మెయిన్స్ పరీక్షను నిర్వహించాలని కూడా ఆదేశించిన పరిస్థితి. దీనిపై టీజీపీఎస్సీ కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. తిరిగి అప్పీల్కి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ గ్రూప్ 1 వివాదం ఏంటి, అసలు ఈ తీర్పు మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అనే దాని మీద మాట్లాడదాం. మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజే రావు గారు. అలాగే గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థి జైల్ సింగ్ గారు కూడా మనకి జూమ్లో కనెక్ట్ అయ్యారు. ముందుగా ఎంజే రావు గారితో మాట్లాడదాం. ఎంజే రావు గారు, మీ ఆధ్వర్యంలోనే పిటిషన్ వేశారు, విజయం సాధించారు, మీరు అనుకున్నది జరిగిందని అనుకుంటూ ఉన్నారా? అండ్ ఈ హైకోర్టు తీర్పు మీద మీ కామెంట్ ఏంటి? ఎస్ అండి, ఈరోజు తెలంగాణ హైకోర్టు ముఖ్యంగా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారికి అభ్యర్థుల తరపున ఒక రియల్లీ థ్యాంక్ఫుల్ అండి, రియల్లీ గ్రేట్ఫుల్. ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఈరోజు రక్షించింది రాజ్యాంగ వ్యవస్థని. నేను అప్పుడు ఈ గ్రూప్ 1 ఇష్యూ మీద ఫైట్ స్టార్ట్ చేయడం ఏంటంటే ఒక లెటరు టీజీపీఎస్సీకి రాశానమాట. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్స్ మెయిన్స్ ఫలితాలు అంటే మెయిన్స్ రిజల్ట్ రాగానే, మెయిన్స్ రిజల్ట్ అంటే మార్చి 10వ తారీఖున అది మెయిన్స్ పేపర్లో ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగిందండి. జరిగిన వెంటనే స్టూడెంట్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే, వందలాది మంది రిజల్ట్స్ నేను చూస్తూ ఉంటే నాకు ఐ ఫౌండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్అడిక్వేసీస్, డిస్క్రిపెన్సీస్ చూశానమాట. కొన్ని చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందులో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులను కనపడలేదు. రెండో విషయం ఏంటంటే 30 సంవత్సరాల ఏజ్ దాటిన వాళ్ళు అందరూ డిస్క్రిమినేట్ అయ్యారు. వాళ్ళు ఎక్కడా రిజల్ట్ కనపడలే. అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థులు ఎక్కువ కనపడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎక్కువ కనపడుతున్నారు, చాలా ఎక్కువ. తెలుగు మీడియం అభ్యర్థులు భూతద్దం పెట్టినా దొరకలేదు. సో దేర్ వాజ్ సమ్ ఇన్అడిక్వేసీ అంటే సమ్ కైండ్ ఆఫ్ లూప్ హోల్ జరిగిపోయినాయి అని నాకు అర్థమైపోయింది. వెంటనే వితిన్ అవర్స్లో ఐ డ్రాఫ్టెడ్ ఏ లెటర్ అండి. ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఇంకా కంప్లీట్గా పోస్ట్ కూడా చేయలేదు. బట్ అది ఏంటంటే కొంచెం ఇంటెలిజెన్స్ ద్వారా వాటి ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళిపోయింది. బికాస్ దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డిస్కంటెంటిజం అమాంగ్స్ ది గ్రూప్ 1 స్టూడెంట్స్ అండి ఆ టైంలో. కాబట్టి వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వితిన్ 24 అవర్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిప్లైడ్ ఒక లెటర్ నాది ఇచ్చిందనమాట. ఆ లెటర్ని పట్టుకుని మేము మొత్తం స్టడీ చేస్తే టోటల్ లూప్ హోల్స్ బయటకు వచ్చినాయండి. సో బేస్డ్ ఆన్ దట్ లూప్ హోల్స్, ఓకే, ఫస్ట్ ఐ ఎంకరేజ్డ్ ది సర్టెన్ స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ దే అప్రోచ్డ్ మీ, వాళ్ళని ఎంకరేజ్ చేసి ఫస్ట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. 5686 అనేది WP నెంబర్ ఫస్ట్ వచ్చిందండి. అది రిజెక్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది హైకోర్టు. దాని తర్వాత కరోలరీలీ ఎలా ఉంటుంది నేచురల్గా మిగిలిన స్టూడెంట్లు రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ పిటిషన్ డజన్స్ కొద్ది పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగిందనమాట. చాలా ఆల్మోస్ట్ అన్ని పిటిషన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ప్రిలిమినరీ అక్కడ లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఆన్ ది బిహాల్ఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారి పేషెన్స్ని అద్భుతం అని చెప్పుకోవాలి. ఫస్ట్ టైం నేను చెబుతూ ఉన్నా, ఆ టైంలో ఎవ్వరికి హోప్ లేదనమాట, ఏం లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఈ సిస్టమ్ని ఇదంతా ఫైట్ చేసి తెలంగాణ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా, తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా అని ఒక బాధ ఉండేదన్నమాట. కానీ ఒక అద్భుతం ఏంటంటే ఆ రోజు నేను నిక్కర్సిగా చెప్పానమాట, మీరు నమ్మండి, మనకి భారత రాజ్యాంగ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ, అద్భుతంగా మన పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పు చేయలేదు. దోజ్ హూ ఆర్ రన్నింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే డిడ్ రాంగ్ అని చెప్పాను నేను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐ నెవర్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. బట్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే ఆర్ ఎట్ రాంగ్ అది నేను ఖరాఖండిగా చెప్పాను. దానికి ఒక స్టేట్మెంట్ కూడా నేను చెప్పాను అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగం అమల్లోకి వచ్చేటప్పుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తారు. అదే నేను ఉదాహరణగా చెప్తూ ఉండేవాడిని. హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆర్ రాంగ్ ఇట్ ప్రూవ్డ్ టు బి రాంగ్ అని ఒక స్టేట్మెంట్ ఉంటుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆ స్టేట్మెంట్ చెప్పాను. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థ.
కానీ రాజ్యాంగబద్ధ సంస్థలో ఉన్నవాళ్ళు తప్పు చేయడం వల్ల దానికి మీదకి వచ్చింది ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. బట్ ఇదే రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న 3 అంగాల్లో ఒక న్యాయ వ్యవస్థ ఈరోజు అభ్యర్థుల యొక్క న్యాయాన్ని పరిరక్షించి పెట్టింది. సో నామవరపు రాజేశ్వరరావు గారు ఈరోజు అభ్యర్థులు ఎలా చూస్తున్నారండి, ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణలో అభ్యర్థులు రోడ్ల మీదకి ఎక్కువ రాలేదండి. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు గ్రూప్ 2 ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యి లేదు, మాసివ్ మూమెంట్ జరగలేదు. గ్రూప్ 1 అభ్యర్థులు చాలా డీసెంట్గా, చాలా అద్భుతంగా కేవలం న్యాయ వ్యవస్థని నమ్ముకుని, కేవలం రాజ్యాంగాన్ని నమ్ముకుని వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే ఎంతటి వ్యవస్థ అంటే మైటీ వ్యవస్థ. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, బట్ ఒక బలమైన వ్యవస్థని ఢీకొని చిన్న ఏదో రూపాయి దానాలు చేసుకుని వేసిన కేసులు ఈరోజు అద్భుతంగా గెలిపొచ్చింది. ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. రియల్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ అభ్యర్థులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గ్రూప్ 1 వివాదంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశం ఏంటి? ఎంజీ రావు గారు చాలా అంశాలను ప్రస్తావించింది, చాలా ఆదేశాలు ఇచ్చింది టీజీపీఎస్సీ. సారాంశం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ గ్రూప్ 1కి రిలేటెడ్గా 202 పేజీల తీర్పు వెలువరించింది. ఇంకా కొన్ని గంటల్లో ఆ తీర్పు పూర్తి పత్రం అంటే తీర్పు ఇచ్చిన వెర్డిక్ట్ పత్రం అనేది మొత్తం డాక్యుమెంట్ బయటికి రావాలి. ఇంకా బయటికి రాలేదు. కాకపోతే జడ్జి గారు 10:30కి ఈరోజు మీట్ అయ్యి ఆయన చెప్పింది ఏంటంటే, ఈ గవర్నమెంటు అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మస్ట్ కండక్ట్ ది రీఎవాల్యుయేషన్ ప్రాసెస్. మళ్ళా మెయిన్స్ ఎగ్జామ్ ప్రశ్నపత్రాలని మళ్ళా పునఃసమీక్ష అంటే మళ్ళా మళ్ళా దిద్దాలి, రీఎవాల్యుయేషన్ చెయ్యాలి. వితిన్ 8 months లోపు రీఎవాల్యుయేషన్ చెయ్యాలి అని తీర్పిచ్చింది. ఒకవేళ 8 months లోపు రీఎవాల్యుయేషన్ కంప్లీట్ చేయలేని పక్షంలో మెయిన్స్ ఎగ్జామినేషన్ జరగబోతుంది అన్నట్టు కూడా చెప్పేశారు. ఆయన కమాండబుల్గా చెప్పారు. తర్వాత ఆయన కామెంట్లు ఎలా ఉన్నాయంటే, హానబుల్ హైకోర్టు జడ్జ్ నామవరపు రాజేశ్వరరావు గారి కామెంట్లు ఎలా ఉందంటే, దేర్ వర్ సమ్ డిస్క్రిపెన్సీస్, తప్పులు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు జరిగాయి. తర్వాత రీఎవాల్యుయేషన్ ప్రాసెస్ చాలా ఘోరంగా జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కేసు వేసిన దాంట్లో అభ్యర్థుల వినతి పత్రంలో అది పిటిషన్లో కూడా వాళ్ళు ఏం అభ్యర్థించారు, రీఎవాల్యుయేషన్ లేదా ఎగ్జామిన్ అని అడిగారు. కానీ రీఎవాల్యుయేషన్ అనేది అక్కడ నోటిఫికేషన్లో లేదు కాబట్టి ఎప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఇస్తూ ఉంటారు. కానీ రీఎవాల్యుయేషన్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులు ఇచ్చే రీఎవాల్యుయేషన్ అన్నారు అంటే జడ్జి గారి దృష్టిలో చాలా పెద్ద తప్పులు అనేవి దొర్లాయి అనేది మనకి మొత్తం వాదనలు గమనిస్తాయి. అంటే జూలై 7వ తారీఖు ఆల్మోస్ట్ ఏప్రిల్లో మొదలైన ఈ వాదనల ప్రక్రియ జూలై 7 వరకే జరిగినప్పుడు ఈ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్ల మధ్య, ఇటు అభ్యర్థుల తరపున వచ్చిన లాయర్ల మధ్య ఒక అద్భుతమైన ప్రతివాదనలు మొత్తం గమనించాం. కాబట్టి చెప్పగలిగేది ఏంటంటే, ఇక్కడ తెలుగు మీడియం అభ్యర్థులకి తప్పులు జరిగాయి, వాళ్ళకి అన్యాయం జరిగింది. ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు పేపర్లు రుద్దడానికి తెలుగు మీడియంలో నిష్ణాతులైన ప్రొఫెసర్ని నియమించలేదు అన్నది మనకు బయటకు వస్తుంది. తర్వాత ఉర్దూ మీడియం ఉంది, వాళ్ళకి పెట్టారా లేదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పలేకపోయింది. అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తెలుగు ఉర్దూ మీడియం దుద్దించడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనలిజం అండి, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్పర్టైజ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రొసీజర్ టు రీఎవాల్యుయేట్ ది పేపర్స్ అండి. అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనే దానికి మనకి అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది. దాని పనితీరును ఆధారంగా చేసుకుని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు ప్రక్రియ మొదలు పెట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ హెడ్డింగ్ దిస్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బట్ ఈజ్ మెజరబుల్లీ ఫెయిల్డ్ టు ఫాలో ది సూట్ ఆఫ్ ది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకు ఫాలో అవ్వాలి? ఇది అభ్యర్థులు పట్టుకున్న తప్పు. ఎందుకంటే అక్కడ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రొసీజర్ ఉండి ఒక అద్భుతం ఇప్పుడు కంట్రీ స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ పెడుతుంటే ఇప్పటివరకు లీకేజ్ అనేది లేదు. ఇట్ హ్యాస్ సచ్ ఎ కైండ్ ఆఫ్ హ్యూజ్ ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ అండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అని అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ 100 లీకులు లాస్ట్ 10 yearsలోనే 100 లీకులు, పేపర్ లీకులు అండి, దారుణంగా ఉంటుంది. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గుడ్ గవర్నెన్స్ ఏది? ఇదే నోటిఫికేషన్కి సంబంధించి ఇదే ప్రిలిమినరీ 2 సార్లు క్యాన్సిల్ అవ్వదు. ఏ గవర్నమెంట్ అనేది నేను మాట్లాడడంలా, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కోసం నేను మాట్లాడుతున్నా. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోలిస్తే తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉన్న ఒక రాజ్యాంగబద్ధ సంస్థలో పనిచేసే వాళ్ళు, రాజ్యాంగబద్ధ సంస్థ నేను ఏమీ అనను, ఎందుకంటే రాజ్యాంగబద్ధ సంస్థ ఎప్పుడు పవిత్రమైంది. బట్ దాని కింద పనిచేసే, దాన్ని నడిపించే వ్యక్తులు ఇన్నిసార్లు 2 సార్లు ప్రిలిమినరీ లీకే క్యాన్సిల్ అవుతే
మూడోసారి పెట్టినప్పుడు ఫాల్ట్ రాకూడదు. మరి మెయిన్స్ పెట్టిన తర్వాత ఎవాల్యుయేషన్కి ఎందుకు నియమించుకోలేదు? 3 నెలల్లో ఎందుకు తొందరపడి 3 నెలల్లో? ఎందుకంటే టీజీపీఎస్సీ ఇచ్చిన రిప్లైలో మనకి ఎన్ని ఫాల్టులు బయటకు వచ్చినాయండి, ఘోరమైన ఫాల్టులు బయటకు వచ్చినాయి. అందులో ఏంటి, తెలుగు మీడియంకి స్పెషల్లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని పెట్టలేదు అని జడ్జి గారు పట్టుకోవడం జరిగింది ఈ తీర్పు సారాంశంలో. తర్వాత ఎవాల్యుయేషన్కి చాలా తొందర హరీబరీగా చేయడం జరిగింది అనేది తెలుస్తుంది. 2 విద్యార్థులు చాలా ఎంతో డేటాని గ్యాదర్ చేసి వందలాది మంది విద్యార్థులు చాలామంది డేటాను కోర్టుకి లాయర్లకి ఇచ్చి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో ఏంటి, ఎన్నో లూపోల్స్, లాగ్ హిస్టరీ అనేది విద్యార్థులు దానికి సంబంధించింది టీజీపీఎస్సీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. తర్వాత పక్కన అభ్యర్థులకి ఎక్కువ ర్యాంకులు జరిగింది. కొన్ని సెంటర్లో మాత్రమే ఉన్న వాళ్ళకి అభ్యర్థులకు ర్యాంకులు వచ్చినాయి, కొన్ని సెంటర్ల వాళ్ళకి అసలు ర్యాంకులే రాలేదు. తెలుగు మీడియం అభ్యర్థులు కనిపించలేదు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎక్కువ ర్యాంకులు రావడం జరిగింది. తర్వాత తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు జరిగింది. 10-15 సంవత్సరాలు ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థులు ఎంతమంది ఉన్నారండి ఇందులో? సో ఇవన్నీ డిస్క్రిపెన్సీస్ అనమాట, ఇవన్నీ ఇనాడిక్వేసీస్, చాలా లూప్ హోల్స్. ఇవన్నీ డైరెక్ట్గా విజిబుల్గా మనకి ఎవిడెన్స్గా ఉపయోగపడింది అనమాట ఇప్పుడున్న టెక్నాలజికల్ ఎరాలో ఈ డేటా. తర్వాత ఒక అద్భుతం ఆవిష్కృతమైందని చెప్పవచ్చు. అభ్యర్థులు చేసిన వర్క్ చాలా తక్కువ డబ్బులు, ఏదో కొంత లాయర్లను బతుకు. ఇప్పుడు రచనారెడ్డి గారు అని ఒక అద్భుతంగా, తర్వాత సాహు అని, అరవింద్ సాహు అని, ఒక అద్భుతమైన అనిరుద్ధ్ సాహు అని, ఈ లాయర్లు అద్భుతంగా పనిచేశారండి. చాలా డేటాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ లాయర్లు అద్భుతంగా పనిచేశారు. అభ్యర్థులు కూడా చాలా రోడ్లు ఎక్కకుండా ప్రొటెస్ట్, అసలు యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో పురిటిగడ్డ ఉద్యమం వచ్చిందంటే ఒక అద్భుతం జరిగిద్ది అనమాట. అసలు తెలంగాణ 2014లో ఫామ్ అయిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తి ఇంకా అలాగే ఉంది. స్టిల్ ఇట్ ఈజ్ కంటిన్యూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్ప్రీ, ఏ మూమెంట్ స్ప్రీ అనేది. అయినప్పటికీ రోడ్లు ఎక్కకుండా న్యాయ వ్యవస్థనే నమ్ముకుని పోరాడారు. కాబట్టి అది జడ్జి గారు గుర్తించి ఈవెన్ వాదన ప్రతివాదన జరిగేటప్పుడు కూడా నామవరపు రాజేశ్వరరావు గారు తెలుగు మీడియానికి సంబంధించి ఒక ఎమోషనల్ కథలు కూడా చెప్పేవారండి. అప్పుడే అనుకున్నాం ఇది న్యాయం జరుగుతుందిరా బాబు న్యాయ వ్యవస్థలో అని. అదేవిధంగా న్యాయ వ్యవస్థ అద్భుతమైన తీర్పిచ్చింది. అంటే రీఎవాల్యుయేషను అనేది పెట్టాలి 8 నెలల లోపు, లేదా ఇది రీ ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో తీర్పులో ఇందులో తప్పులు చేసే వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు అనుకుంటూ కూడా వచ్చింది. మనకి 202 పేజీలు ఈ తీర్పు సారాంశం మొత్తం బయటకు వచ్చేటప్పుడు దానికి ఇంకా మిగిలిన విషయాలన్నీ అంటే చాలా గుర్తుపెట్టుకోండి. జూలై 7వ తారీఖున ప్రతివాదనలు ముగిసిన తర్వాత ఇన్ని నెలలు తీసుకున్నారంటే నామవరపు రాజేశ్వరరావు గారు చాలా మెటిక్యులస్గా, చాలా జాగరూకతతో విద్యార్థుల పక్షాన, న్యాయాన్ని పక్షాన ఒక అద్భుతమైన తీర్పు వెలువరించారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అర్థమవుతుంది. హైకోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది, తీర్పులో కూడా అదే రకంగా టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. సో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఎక్కువ గ్రూప్ 1 అకాడమీస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఒక రకమైన సందడి వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మనతో పాటు జాయిన్ అయ్యారు జైల్ సింగ్ గారు. ఆయన కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు. ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. జైల్ సింగ్ గారు, హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద మీ కామెంట్ ఏంటి? మీరు వెల్కమ్ చేస్తూ ఉన్నారా దీన్ని? థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ గంగాధర్ సార్ అండ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ వీఆర్ సో హ్యాపీ అండి. అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము హానరబుల్ హైకోర్టు కి. ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఒక తీర్పు కాదు, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ లైఫ్స్. మన తెలంగాణ భవిష్యత్తు కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాల భవిష్యత్తు కానీ ఒక ప్రాసెస్. మేము యాక్చువల్లీ కేసు వేసింది మాకు రాలేదు అన్న కారణంతో కాదు సార్, ఇది ప్రాసెస్ మంచిగా జరగలేదు అని. ఇది ఎవరికో వచ్చింది మాకు రాలేదు అన్న, మాకు ఆ ప్రాబ్లం లేదు. థింగ్ ఏంటంటే ప్రాసెస్ మంచిగా జరగలేదు అన్న దాన్ని ప్రూవ్ చేయడం కోసం మేము చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ అల్టిమేట్లీ హానరబుల్ హైకోర్టు మా అందరి వేదనని ఆలకించి చివరగా ఒక మంచి తీర్పు. ఎలాంటి మంచి తీర్పు అంటే అసలు ఒక చారిత్రాత్మకం అండి. ఒక సంజయ్ సింగ్ కేసు తర్వాత, సంజయ్ కింగ్స్ వర్సెస్ యూపీఎస్సీ తర్వాత అలాంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పుని వెలువరించడంలో వెలువరించి మా భవిష్యత్తుకి మంచి హోప్ ని కల్పించిన ఆనరబుల్ హైకోర్టుకి మేము ఈ రోజు థ్యాంక్స్ తెలుపుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం తీర్పులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారండి. ఏంటంటే ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవాల్యుయేషన్ చేయమన్నారు ఆనరబుల్ హైకోర్టు గారు. సెకండ్ థింగ్ ఏంటంటే రీవాల్యుయేషన్ మాన్యువల్ గా చేయాలి,
ఎట్ ద సేమ్ టైమ్ మోడరేషన్ అప్లై చేయమన్నారు. మోడరేషన్ ఏంటంటే మనకు ఇంతకు ముందు ఇంటర్ డిసిప్లినరీ మోడరేషను, ఇంటర్ సబ్జెక్ట్ మోడరేషను, టీచర్ టు టీచర్ మోడరేషను, చాలా ఈ వేరియేషన్స్ గురించి సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది మన టీజీపీఎస్సీ ఇక్కడ ఫాలో చేయకపోవడం వల్ల తెలుగు మీడియం వాళ్ళకి సెంటర్ టు సెంటర్, ఈవెన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చాలా చోట్ల అన్యాయం జరిగింది. అది ప్రస్ఫుటంగా మనకు మార్కుల రూపంలో కనిపిస్తా ఉంది. వరుసమ్మటి 7గురికి 8గురికి అలా మనకు 700-800 మందికి సమానమైన మార్కులు వేశారండి. అంటే అక్కడ ఏంటి, అది బ్లైండ్ గా వేసిన మార్క్స్. మళ్ళీ ఓఎంఆర్ లో మనకు ఓఎంఆర్ మార్కింగ్ సిస్టమ్ లో కూడా జస్ట్ ఇది మనకు పేపర్ దిద్దినట్టు కాకుండా జస్ట్ మార్కులు అనే స్పేస్ లో మార్క్స్ వేసినట్టుంది. అంటే ఒక పేపర్ తీసుకొని మనం పేపర్ దిద్దారా లేదా అన్నది ప్రూఫ్ లేదు అక్కడ, కానీ ఇక్కడ మార్కులు మాత్రం కౌంట్ వేశారు. అంటే దాన్ని కూడా అది ఒక స్పష్టమైన తప్పు అన్నట్టు. అంటే మీ పేపర్ ఎవాల్యుయేట్ చేయబడ్డదా చేయబడలేదా అని తెలియకపోవడం ఒక అభ్యర్థికి జరిగిన అతిపెద్ద అన్యాయం కదండి. సెకండ్ థింగ్ ఏంటంటే రీవాల్యుయేషన్ అండి. అంటే ఇద్దరి మధ్య మార్కులు కనుక మనం దాన్ని ఇద్దరు టీచర్స్ తో దిద్దిస్తారు. అక్కడ 15% కంటే డిస్ప్యూట్ కనుక వస్తే, డిఫరెన్స్ వస్తే దాన్ని థర్డ్ ఎవాల్యుయేషన్ కి పంపిస్తారు. కానీ అలా పంపిన వాళ్ళు లెటర్సే మనకి ఇక్కడ ఒక 500 మంది ఉన్నారు అనేసి టీజీపీఎస్సీ చెప్పిందండి. కానీ ఒకవేళ ఆ డిస్ప్యూట్ 500 వస్తుందనే టీజీపీఎస్సీకి ఎలా తెలుసు? దానికి ఏం చేశారు, ఇంకో అతిపెద్ద లోపం ఏంటంటే దానికి ఒక బార్ కోడ్ కూడా ఇవ్వలేదు. బార్ కోడ్ థర్డ్ ఎవాల్యుయేషన్ కి బార్ కోడ్ లేదు. అంటే ఒక మాన్యువల్ ఎంట్రీ చేయాలి. అంటే ఒకరికి అన్యాయం జరిగినా కూడా అందరికి అన్యాయం జరిగినట్టే కాబట్టి ఈవెన్ అది కూడా అతిపెద్ద ఒక ఇదండి. సో ఈ మా బాధలన్నిటినీ కూడా ఆలకించి గౌరవ న్యాయమూర్తి గారు అద్భుతమైన తీర్పు అండి. అసలు ఒక దేశ కాంపిటేటివ్ ఎగ్జామ్ చరిత్రలో ఇంత ఎలాబొరేటివ్ స్పెసిఫిక్ తీర్పు ఆఫ్టర్ సంజయ్ సింగ్ వర్సెస్ యూపీఎస్సీ తర్వాత మన గౌరవ న్యాయమూర్తి గారు వెలువరించినందుకు వారికి అభినందనలు తెలుపుతూ ఈ పోరాటంలో ఒక గవర్నమెంట్ కి వ్యవస్థకి ఎగెనెస్ట్ గా ఎవరు తెలియకుండా ఒక సామాన్య విద్యార్థుల నుండి సంఘటితమై పోరాడిన వీళ్ళందరికీ కూడా వీళ్ళ పోరాట స్ఫూర్తికి తెలంగాణ ఉద్యమ చైతన్యాన్ని మళ్ళీ ఒక్కసారి చాటినందుకు వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. రైట్, జైల్ సింగ్ గారు మీరు లైన్ లోనే ఉండండి. చాలా అంశాల మీద మీరు రెస్పాండ్ అయ్యే అవకాశం నేను ఇస్తాను. ఎంజీ రావు గారు వాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయి కాబట్టి రీవాల్యుయేషన్ జరపాలి 8 నెలల్లో, లేకపోతే మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశం. సో ఈసారి రీవాల్యుయేషన్ ఎలా జరగాలి, తప్పులు లేకుండా జరగాలంటే ఏం చేయాలి? ఎస్ అండి, ఇప్పుడు కోర్టు అంటే సింగిల్ బెంచ్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం అమలు జరిపితే ఫస్ట్ చేయవలసిన ప్రక్రియ 8 నెలల లోపల ఎవాల్యుయేషన్ పెట్టాలి, మళ్ళా దిద్దాలి మెయిన్స్ పేపర్లన్నీ, వేలాది పేపర్లు అనేది మనం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే సుమారు 20,000 మంది అభ్యర్థుల మెయిన్స్ పేపర్లు అంటే 1 నుంచి 6 పేపర్లు ఉంటాయండి. 6 పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్ 1 నుంచి, జనరల్ ఎస్ఐ నుంచి 6వ పేపరు తెలంగాణ మూమెంట్ వరకే. తర్వాత ఇంగ్లీష్ అనేది ఒక పేపర్ ఉంది. వీటన్నింటినీ రుద్దాలి అంటే మళ్ళీ రీఎవాల్యుయేషన్ ప్రక్రియ చేయాలి. ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్ ఒకటి వినాలి, అదేంటంటే మళ్ళా ఇదే టీజీపీఎస్సీ ఉన్నవాళ్ళు మళ్ళీ ఎవరితో రీఎవాల్యుయేషన్ చేపిస్తారు, దాన్ని అభ్యర్థులు నమ్ముతున్నారా లేదనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. ద ట్రస్ట్ ఇన్ టీజీపీఎస్సీ అనేది ఆ ప్రక్రియ మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తే ఆ ప్రక్రియ ఎలా ఉండాలి, దాన్ని నమ్ముతారా లేదా అభ్యర్థులు, మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తారా అనేది ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. అంటే మళ్ళీ అనుమానాలు ఉండకుండా ఒకవేళ రీఎవాల్యుయేషన్కి ప్రభుత్వం ఈ టీజీపీఎస్సీ వెళితే రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎలా ఉండాలి అంటే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందు ఉండాలి. అది విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులు కూడా ఈ కాన్ఫిడెన్స్గా దాన్ని ట్రస్ట్ చేయాలి, దాన్ని బిలీవ్ చేయాలి. అవి ఎలా ఉండాలి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పెట్టే ఎవాల్యుయేషన్ ప్రక్రియ చేయడానికి జరిపే ఏ ప్రక్రియ అయితే వాళ్ళకి నిబంధనలు ఉంటాయో అదే ఇన్స్ట్రక్షన్ క్లియర్గా టీజీపీఎస్సీ కూడా ఫాలో అవ్వాలి. అవి ఎలా ఉంటాయంటేనండి, నెంబర్ 1 ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైలీ ఎక్స్పర్టైజ్ నియమించాలి, ప్రొఫెసర్స్నే నియమించాలి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కాదు. ఎందుకంటే అంతకుముందు చాలా తప్పు జరిగింది.
డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అంటే గ్రూప్ 1 అభ్యర్థి కంటే తక్కువ నాలెడ్జ్ కలిగి ఉంటారు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. కాంపిటేటివ్కి అకాడమిక్ ఎగ్జామినేషన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్స్ అ డైనమిక్ ఎగ్జామ్, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ ఎగ్జామ్. అది గుర్తించకుండా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ని పెట్టారు. మరి ఎక్స్పర్టైజ్ అంతమంది తెలంగాణ స్టేట్లో లేకపోవచ్చు, కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఎక్కడి నుంచైనా రిక్రూట్ చేసుకోవచ్చు, ఏ స్టేట్ నుంచైనా తెచ్చుకోవచ్చు, కేవలం ప్రొఫెసర్స్నే తెచ్చుకోవాలి. ఇప్పుడు అంతకుముందు జరిపిన ప్రక్రియలు ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్టుకి పెట్టలేదు, కొంతమంది ప్రొఫెసర్లు నియమించలేదు. కాబట్టి అలాంటివి కాకుండా ప్రతి సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటికీ నియమించాలి. ముఖ్యంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించిన పేపరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థి ప్రొఫెసర్స్ని పెట్టాలి. వాళ్ళని ఎలా అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. తర్వాత ఈ మెయిన్స్ క్వశ్చన్స్కి కీ అనేది అంటే బ్లూ ప్రింట్ అనమాట. టోటల్ కీ మక్కి లేకపోయినా ఒక కీ అనేది తయారు చేయాలి. అక్కడ యూపీఎస్సీకి ఉంటుందండి. అది ఈ ప్రొసీజర్లో ఫెయిల్ అయింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కోర్టు కూడా సమాధానం చెప్పలేకపోయింది. ఆ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వకపోతే అది ర్యాండమైజేషన్ అనేది ఉండదు, స్టాండర్డైజేషన్ ఉండదు. ఏ ఎవాల్యుయేషన్ ఎవరైతే ప్రక్రియ చేశారో వాళ్ళు ఇష్టాసారం అయిపోతుంది అనమాట. దానివల్ల ర్యాండమైజేషన్ లేకపోలా కొన్ని పేపర్లకి కొన్ని సెంటర్లకి తేడా వచ్చేసింది. అది మనకు పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. సో అలా ఉండకూడదు. ఒక బ్లూ ప్రింట్ కీ ఇవ్వాలి యూపీఎస్సీ లాగా. తర్వాత 1-2 ఎవాల్యుయేషన్లో 15% డిఫరెన్స్తోనే కన్సిడర్ చేయాలి. తర్వాత ఒక పెద్ద కమిటీ ఆధ్వర్యంలో అది జరగాలి. ఇదంతా చాలా మంచిగా ఇన్స్ట్రక్షన్స్ అనేది ముందే నియమ నిబంధనలు తయారు చేసుకుని ఎవాల్యుయేషన్ ప్రక్రియకి వెళ్ళాలి యూపీఎస్సీ మోడ్లో. అంతేగాని టీజీపీఎస్సీ నేనే అనుకుంటూ ఎవరికి నచ్చిన ప్రక్రియ అక్కడ పెట్టేయడం వల్ల ఇన్ని లోపాలు వచ్చినాయి. ఈరోజు మెయిన్స్ రాసిన అభ్యర్థులు 20,000 పైగా అభ్యర్థులు ఈరోజు కృషి ఏమవ్వాలి? ఎంత దారుణమైన లోపం అండి. దీనికి ఎవరికి పనిష్మెంటు, ఎవరు బాధ్యులు? వీళ్ళు ఎంత దారుణమైన స్థితిలో వాళ్ళు ఈరోజు అశోక్ నగర్లో కూర్చుని దారుణమైన స్థితిలో కూర్చుని డబ్బులు పెట్టి తెలంగాణ ఏర్పడ్డాక 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత జరిగిన ఎగ్జామ్. సీఎం గారి మాటల్లో చెప్పాలంటే 2014లో అశోక్ నగర్ వచ్చిన అభ్యర్థి ఒక 21 సంవత్సరాల అభ్యర్థి ఈరోజు 35 నిండిపోయి పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా బాధపడుతున్నాను, నేను ఎగ్జామ్ పెడతానని కరాఖండిగా ముందుకెళ్ళిపోయారు సీఎం గారు. కరెక్టే. మరి ఎవాల్యుయేషన్ ప్రక్రియలో ఈ తప్పులేంటి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. బట్ హూ ఆర్ పనిషబుల్? ఎవరు దీనికి బాధ్యులు వహించాలి ఈరోజు హైకోర్టు ఇచ్చిన దానికి? కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, తెలంగాణ ఈ మూమెంట్లో నేను పూర్తిగా విద్యార్థుల సాధక బాధకాలు చూశాను. నేను ఆ రోజు సరదాగా వీడియో చేద్దామని మామూలు విషయం మీద వెళ్ళి లోపల కన్నీళ్లు పెట్టుకుని మాట్లాడవలసి వచ్చింది. ఎందుకంటే ఆ వీడియో చేసే ముందు ఒక కామారెడ్డి డిస్టిక్ నుంచి ఒక 35 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ మ్యారీడ్ అయిపోయి ఒక పిల్లోడిని చేతిలో పెట్టుకుని, సార్ నేను మెయిన్స్ జరిగాను, నాకు అన్యాయం జరిగింది తెలుగు మీడియం అంటే, ఆ బాధను తట్టుకోలే అలా వెళ్ళిపోయి మాట్లాడాను అనమాట. ఆ రోజు ఆ బాధతో చెప్తున్నా నేను. ఈరోజు చాలా బాధపడ్డారు. కాబట్టి దీనికి బాధ్యత వహించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఇమీడియట్లీ ఈ హ్యాస్ టు రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్ అండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీని నడపడంలో ఎంత అశ్రద్ధ ఏమిటి? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు పేపర్ లీకేజ్ అయింది, తర్వాత మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా డిస్క్రిపెన్సీస్ వచ్చింది మెయిన్స్ ఎగ్జామ్ ఈ అంతా. ఎందుకంటే హైదరాబాద్ సెంటర్ ఒకటే, కేవలం హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న సెంటర్ని ఎందుకు నామినేట్ చేయాలి? ప్రిలిమినరీ 897 సెంటర్లో జరిగింది, ఎందుకు చేయాలి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే కోటి ఉమెన్స్ కాలేజీని మేలు ఫిమేల్ అభ్యర్థులకు పెడుతుంటే కేవలం ఫిమేల్ అభ్యర్థులకి ఎందుకు పెట్టారు? ఇది సమాధానం చెప్పలేకపోయారు. దానికి ఎవరు బాధ్యులు, ఏ చైర్మన్ బాధ్యులు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. తర్వాత ప్రిలిమినరీకి మెయిన్స్కి వేరే హాల్ టికెట్లు ఎక్కడున్నాయండి? ఇండియన్ హిస్టరీలో యూపీఎస్సీ హిస్టరీలో గత 75 సంవత్సరాలుగా లేని ఒక మెథడ్ ఎందుకు పెట్టారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సస్పిషన్ అండి. ఈరోజు రీఎవాల్యుయేషన్కి అసలు దారుణమైన స్థితి అనమాట. మెయిన్స్ అనే ఎగ్జామ్ కాంటెస్ట్ కూడా వచ్చింది ఇక్కడ. ఎందుకు జరగాలి? ఎక్కడో జిమ్లకి వెళ్ళేవాళ్ళు, బ్యూటీ పార్లర్లు నడుపుకునే వాళ్ళు ఈరోజు ఆర్డీఓలు డిఎస్పీగా సెలెక్ట్ అయి ఉన్నారు అక్కడ. చాలా దారుణమైన నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు జైల్ సింగ్ గారు చెప్పినట్టు అభ్యర్థులు 100 మంది అభ్యర్థులు చెప్పినట్టు ఏంటంటే, నాకు గ్రూప్ 1 రాలేదని నేను బాధపడతాం లేదు సార్, కానీ తెలంగాణ భవిష్యత్తును వచ్చే 30 సంవత్సరాల పాటు డిసైడ్ చేసే అభ్యర్థులు, బ్యూటీ పార్లర్లు, జిమ్లకి వెళ్ళే అభ్యర్థులు ఈరోజు గ్రూప్ 1 ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ వీళ్ళకి కన్ఫర్ట్ ఐఏఎస్లు వస్తే ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. ఇలాంటి అభ్యర్థులు సెలెక్ట్ అవ్వడానికి కారకులు ఎవరు? అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ప్రక్రియ మళ్ళీ రీఎవాల్యుయేషన్ నడవాలి అన్నా, మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలన్నా ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్మన్ నుంచి బోర్డు మెంబర్ల నుంచి ఎవ్వరూ కూడా కంటిన్యూ అవ్వకూడదు. ఎందుకంటే దే డిస్టర్బ్డ్ ది ట్రస్ట్ ఆఫ్ ది పీపుల్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజ్యాంగ వ్యవస్థలో
ట్రస్ట్ అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు బీహార్లో సిరి జరుగుతుంది, అక్కడ ట్రస్ట్ అనేది మాట్లాడుతుంది. వెదర్ ది పబ్లిక్ ఆర్ బిలీవింగ్ ఇన్ ది టీజీపీఎస్సీ, వెదర్ ద పబ్లిక్ ఆర్ బిలీవింగ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ వ్యవస్థ. ఈరోజు న్యాయ వ్యవస్థ నమ్ముకున్న అభ్యర్థులు న్యాయ వ్యవస్థ న్యాయం ఇచ్చింది. మళ్ళీ అదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడిపే అభ్యర్థులు ఉన్నారు. అంటే రీఎవాల్యుయేషన్ అయినా రీమెయిన్స్ ప్రక్రియనైనా ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్న బుర్రా వెంకటేశం గారి ఆధ్వర్యంలో, ఆ మెంబర్స్ ఆధ్వర్యంలో జరగకూడదు. గవర్నమెంట్కి ఆ పర్మిషన్ లేదు వాళ్ళని రిజైన్ చేయమని. బట్ దే హ్యావ్ టు రిజైన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చెప్పిన హౌ ఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ అనేది నమ్మాలి. నమ్మి వాళ్ళు రిజైన్ చేస్తేనే రీఎవాల్యుయేషను రీమెయిన్స్ ఎగ్జామినేషన్కి వ్యాలిడిటీ ఉంటుంది, పబ్లిక్ నమ్ముతారు. అది ఒకటి. లేదా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్వాల్వ్ చేపించి రీఎవాల్యుయేషన్ కానీ రీమెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టాలి. అప్పుడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్తు నిర్ధారించే అభ్యర్థులు నమ్మకంతో వస్తారు, వాళ్ళని పీపుల్ కూడా నమ్మగలుగుతారు. జైల్సింగ్ గారు, అభ్యర్థులు ఏదైతే కోరుకున్నారో అదే తీర్పు వచ్చింది, అదే జరిగిందని సంబరం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో టీజీపీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్కి ఒకవేళ వెళితే కనుక ఏం జరిగే అవకాశం ఉంది? అప్పుడు కూడా ఈ సింగిల్ బెంచ్లో వచ్చిన తీర్పు రకంగా ఆ విధంగానే మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందంటారా? సార్, మనకు సింగిల్ బెంచ్ లో కూడా వచ్చిన తీర్పు చాలా ఎలాబరేటివ్ తీర్పు సార్. దాంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు రివాల్యుయేషన్, మాన్యువల్ ఎవాల్యుయేషన్, మోడరేషన్ లేదా క్యాన్సిల్, తర్వాత రీమెయిన్స్ టు ద క్వాలిఫైడ్ ఫిలిమ్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. సో ఇది ఒక 4 డైరెక్షన్స్ ఇచ్చారు మనకు ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారు. సో మనకి ఇక్కడ ఏంటంటే టీజీపీఎస్సీ కనుక డివిజన్ బెంచ్ కి వెళ్తే మనకు ఇక్కడ ఏ రెమెడీ అయితే కోరుతుందో ఆ రెమెడీ అంతా మనకి ఇక్కడే అవైలబిలిటీ ఉంది సార్. మనకు జడ్జి గారు ఆ రెమెడీ ఏదైతే కావాలో అదంతా ఉంది. ఒకటే ఆప్షన్ టీజీపీఎస్సీ అడిగేది ఏంటంటే ఆ వర్డిక్ట్ ని క్యాన్సిల్ చేయమని అడగాలి. అలా అడగాలి అంటే మనం రైజ్ చేసిన ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో, డిస్పారిటీస్ ఉన్నాయో, ఆ డిస్పారిటీస్ ని ఆన్సర్ చేయగలగాలి. ఆన్సర్ చేసే అవకాశం లేని విధంగా అవి ఉన్నాయి కాబట్టి మనకు హానరబుల్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందని మేము నమ్ముతున్నాము. కాబట్టి దీంట్లో మనకు లైక్ క్లియర్ గా ఒక నార్మల్ లేదని కూడా అర్థమయ్యే విధంగా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ డిస్ప్యూట్స్ ని డివిజన్ బెంచ్ కూడా అపీల్ చేస్తూ సేమ్ తీర్పుని ఇచ్చే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాం సార్. దాదాపు మేము గవర్నమెంట్ ని టీజీపీఎస్ ని కూడా కోరుకునేది ఏంటంటే, మేము సామాన్యులం, ఒక సామాన్య విద్యార్థులం మాత్రమే. మేము గవర్నమెంట్ తో వ్యవస్థతో పోరాటం చేయాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళం కాదు. మంచి బాగా కష్టపడి సర్వీస్ లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని లైక్ ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న వాళ్ళం. కాబట్టి ఇది మాకు గవర్నమెంట్ కి, టీజీపీఎస్ కి, విద్యార్థులకు కన్ఫ్రంటేషన్ గా మేము చూడట్లేదు. వీఆర్ ఫైటింగ్ ఫర్ ద ఫెయిర్ ప్రాసెస్. సో ఆ ఫెయిర్ ప్రాసెస్ ని ఒక హానరబుల్ హైకోర్టు మనకు లోపం జరిగిందని చెప్పింది కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ దానికి ఏమే అవకాశాలు మీకు గవర్నమెంట్ కి, టీజీపీఎస్ కి అన్ని అవకాశాలు ఇచ్చారు. మీరు రీమెయిన్స్ కండక్ట్ చేయండి, రీవాల్యుయేషన్ కండక్ట్ చేయండి, మోడరేషన్ అప్లై చేయండి. అవకాశం అంతా మీ చేతిలో ఉంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకొని అది కూడా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి, స్టూడెంట్స్ కి, విద్యార్థులందరికీ కూడా న్యాయంగా అనిపించేలా ఒక నిర్ణయం తీసుకోండి. ఆప్షన్స్ లో ఏదో ఒకటి తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా, ఫెయిర్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. సో డివిజన్ బెంచ్ కూడా ఈ ధర్మానికి, న్యాయానికి అనుగుణంగానే ఉంటుందని మేము నమ్ముతున్నాం సార్. రైట్, జైల్ సింగ్ గారు. ఓకే, ఎంజీ రావు గారు, జైల్ సింగ్ గారి అభిప్రాయం విన్నారు కదా, ఆయన విష్ కూడా చూశారు, మీరు విన్నారు. ఓకే, అంటే సింగిల్ బెంచ్ తీర్పు ఇది. డివిజన్ బెంచ్కి ఇస్తే ప్రభుత్వం టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్కి వెళితే కనుక ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందంటారు? ఇటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? ఎస్ అండి. ఇప్పుడు టీజీపీఎస్సీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఈ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీద మళ్ళీ మేము డివిజన్ బెంచ్కి వెళ్తున్నాం అనేది మనకి రెస్పాన్స్ ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీద గవర్నమెంట్ అటు ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళుతుంది. మరి డివిజన్ బెంచ్లో ఇప్పుడు సింగారు చెప్పినట్టు డివిజన్ బెంచ్కి వెళ్ళినా, నేను ఒకటే చెప్తున్నా, జూలై 7న మొత్తం వాద ప్రతివాదనలు ముగిసిన తర్వాత
జూలై 7వ తారీఖు నుంచి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు అద్భుతంగా దాన్ని స్టడీ చేసి, అప్పుడు కూడా వాద ప్రతివాదనలు జరిగేటప్పుడు ఒకరోజు 9 అయ్యి 8 అయ్యి ఒక అద్భుతంగా ఒక పేషెంట్గా అన్ని వాదనలు విన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఆయన ఎంత అయితే ఛాన్స్ ఇవ్వాలో, అవసరమైతే ఎన్ని రోజులైనా తీసుకోండి నాకు ఇవ్వండి ప్రతిస్పందన అని ఆయన అడిగిన విధానం, ఇక్కడ అభ్యర్థుల నుంచి ఆయన తీసుకున్న విధానం, మీడియాని అన్నిటిని ఫాలో అయ్యి ఒక అద్భుతంగా ఆయన కూర్చుని చేశారు. ఇప్పుడు ఇన్ని నెలలు ఎందుకు తీసుకున్నారంటే చాలా మెటిక్యులస్గా, చాలా జాగ్రత్తగా 200 పేజీల వరకు ఆయన తీర్పు రాసినట్టుంది. అంటే ఇప్పుడు సింగర్గా చెప్పినట్టు చాలా ఎలాబొరేటివ్గా, చాలా ఎల్యూసిడేషన్ ప్రాసెస్, విశదీకరణతో, ఎక్స్ప్లెనేషన్తో కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ పెట్టి ఒక అద్భుతమైన తీర్పుని వెలువరించారు అనేది మనకు అవగతం అవుతుంది. ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళినా 90% అంటే 99% ద సేమ్ వెర్డిక్ట్ మే కంటిన్యూ. తర్వాత డివిజన్ బెంచ్ నుంచి తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా నెక్స్ట్ దానికే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినా ఇదే తీర్పు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా డిస్క్రిపెన్సీస్ అనేది చాలా విజిబుల్గా, పాల్పబుల్గా మనకి కనిపిస్తున్నాయి అనేది తెలుస్తుంది. విద్యార్థులు తీసిన డేటాలో కూడా పక్క నెంబర్లు రావడం ఏంటంటే, చాలా ఏజ్ డిస్క్రిమినేషన్ జరగడం ఏంటి, తెలుగు మీడియానికి ఎంత అన్యాయం జరగడం ఏంటి, అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ 3 మీడియాలు ఉన్నాయి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉంటే 3 మీడియాలకి సంబంధించిన ఎక్స్పర్టైజ్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి పెట్టాలి కదా, అది పెట్టకపోవడం అనేది ఇక్కడ రాంగ్ కదండి, చాలా డెడ్ రాంగ్. సో అది బిగ్గెస్ట్ ఎవిడెన్స్ అవుతుంది. అంత హరీబెరీగా అంటే కేవలం 3 నెలల్లోనే, అంటే మొత్తం ఎగ్జామినేషన్ అక్టోబర్ 21 నుంచి అక్టోబర్ 27కి ముగిస్తే నవంబర్ 1 నుంచి ఎవాల్యుయేషన్ ప్రాసెస్ పెడితే జనవరి 31 నాటికి కంప్లీట్ అయిందని టీజీపీఎస్సీ ఇచ్చిన సర్వే మనకి రిప్లైలో తెలిసింది. అంటే కేవలం 3 నెలల వ్యవధిలో సెలవులన్నీ తీసేస్తే మొత్తం 90 రోజుల్లో సెలవులు తీస్తే, ఒకవేళ సెలవులు ఇంక్లూడ్ చేసిన 90 రోజుల్లో కేవలం మొత్తం టీజీపీఎస్సీ పెట్టిన 100 అంటే చాలా తక్కువ పెట్టింది. వాళ్ళందరికీ ఎన్ని పేపర్లు అంటే రోజుకి 100 పేపర్లు ఎవాల్యుయేషన్ చేశారు. ఇట్ కెన్ పాసిబుల్. ఒక మానవ మాతృడికి అన్ని పేపర్లు ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు? అసలు ర్యాండమైజేషన్ లేదు, స్టాండర్డైజేషన్ లేదు, ఏమీ లేదు. సో అకార్డింగ్ టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేస్తే ఎలా జరిగిద్దో టీజీపీఎస్సీ మెజరబుల్లీ ఫెయిల్డ్ వెన్ కంపేర్డ్ విత్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి ఇవన్నీ అద్భుతమైన ఈ ఇనాడిక్వేసీస్, డిస్క్రిపెన్సీస్, ఈ లూప్ హోల్స్ అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఈరోజు జడ్జి గారు అంత అద్భుతమైన తీర్పుని వెలువరించారు. కాబట్టి గవర్నమెంట్ టీజీపీఎస్సీకి అక్కడ డివిజన్ బెంచ్కి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా సేమ్ థింగ్ మే కంటిన్యూ. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని బాగా యోచన చేసి అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే, ఇక న్యాయ వ్యవస్థను పోరాటం చేయడం ఆపండి, ఆపి ఇప్పుడు తప్పులు ఎలా జరిగిపోయినాయి కాబట్టి తప్పులు మీరు సవరించుకుని రీఎవాల్యుయేషన్ చేయండి కోర్టు చెప్పినట్టు, లేదా రీమెయిన్స్ పెట్టండి. 2 ఆప్షన్స్ అక్కడ ఇచ్చింది కాబట్టి అది మీరు చేయండి. అంతేగాని డివిజన్ బెంచ్కి వెళ్ళి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేస్తే మళ్ళీ ఇది గ్రూప్ 1 ప్రాసెస్ ఆల్రెడీ 1 డికేడ్ కంప్లీట్ అయింది, ఇంకో డికేడ్ గడపడం, మళ్ళీ ఎలక్షన్, మళ్ళీ సేమ్ థింగ్ విల్ కంటిన్యూ. ఎవరైతే కొట్టారో మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటికే 46 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎందుకు? 10 సంవత్సరాలు నోటిఫికేషన్ లేదు కాబట్టి. ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఒక రేషనల్ ప్రక్రియ లేదు. అంటే ఇది టోటల్లీ ఇట్ ఈస్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది మళ్ళీ న్యాయ వ్యవస్థను పొడిగించుకుని మేము అక్కడికి వెళ్తాం, ఈ తప్పుని, ఇట్ ఈస్ ద టైమ్ టు కన్ఫెస్ యువర్ ఫాల్ట్. దేర్ ఆర్ విజిబుల్ చేంజెస్, దేర్ ఆర్ పాల్పబుల్ రాంగ్స్. హైకోర్టు చెప్పేసింది ఇప్పుడు ఆ ఫైండింగ్స్తో ఇమ్మీడియట్గా డివిజన్ బెంచ్ లేదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్లకుండా. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు, నేను ఒకటే చెప్తున్నా, అసలు యాక్చువల్గా వెళ్ళొద్దనే సజెషన్ కూడా నేను ప్రభుత్వానికి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చే పరిస్థితిని మాది కాదు. కానీ నేను ఏ బాధతో చెప్తున్నానంటే 2014 నుంచి 24 వరకే నోటిఫికేషన్ లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు వెయిటింగ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ కోసం చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర రాహుల్ గాంధీ గారు అక్కడ విజిట్ చేశారు. అదే గేమ్ చేంజర్ అయింది, గెలిపించింది. అక్కడ ఆ లైబ్రరీకి వెళ్తే 5 రూపాయల మీల్స్, 2 రూపాయల మీల్స్, దారుణమైన మిజరబుల్ సిచ్యువేషన్, చాలా దారుణం. సీఎం గారు కూడా ఈ మాట అన్నారు చాలాసార్లు. చాలామంది మినిస్టర్లు కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. దారుణమైన పరిస్థితి. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో నేనే చెప్తున్నానండి, 2000 మందితో పిటిషన్ అని నేను అన్నప్పుడు నా దగ్గరికి కొన్ని 1000-2000 మంది అభ్యర్థులు వచ్చి 100 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే ఆ డబ్బులతో మేము ఒకటి ఫస్ట్ కేసు నేను ఫైల్ చేశాను పర్సనల్లీ. నేను చూశాను. ఈరోజు మీరు డివిజన్ బెంచ్కి వెళ్తే మీరు వెళ్ళి లాయర్లను పెడతారండి టీజీపీఎస్ కమిషన్. మరి అభ్యర్థులు ఎవరు పెట్టాలి? అభ్యర్థులను ఎవరు పెట్టాలి? మీరు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు, అభ్యర్థులను ఎవరు పెట్టాలి? వాళ్ళకి డబ్బులేవి? దారుణమైన పరిస్థితి.
సో అభ్యర్థుల్ని ఇంకా బక్క చిక్కపోవద్దు, అభ్యర్థుల్ని మానవతా హృదయంతో చూడాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నేనైతే డైరెక్ట్ ఐ ఆమ్ అప్పీలింగ్ టు ద కాన్సెన్స్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు. యూ కేమ్ ఫ్రమ్ ది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, యూ కేమ్ ఫ్రమ్ ది రస్టిక్ రూరల్ ఏరియాస్, ఓకే. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి ఈరోజు కాళోజీ తెలుగు భాషా దినోత్సవం రోజున నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చిన ఒక తీర్పు తెలంగాణ చరిత్రలో ఉండబోయేది. తెలంగాణ చరిత్రకి మూలం తెలంగాణ భాష. ఆ భాషని అక్కడ దారుణంగా సప్రెస్ చేయడం జరిగింది. ఇది కన్ఫెస్ చేయాలి. ఇది చాలా విపరీతమైన చాలా పెద్ద విషయం అండి. ఇది ఇట్స్ నాట్ ఏ సింపుల్. కాబట్టి ఈరోజు కాళోజీ తెలుగు భాషా దినోత్సవం రోజున నామవరపు రాజేశ్వరరావు గారు ఇచ్చిన తీర్పుకి అందరూ కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఆ తీర్పుని గౌరవించాలి. 202 పేజీలు డివిజన్ బెంచ్కి వెళ్ళే అర్హత కాన్స్టిట్యూషనల్లీ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు తెలంగాణ సంస్కృతి ప్రకారం లేదు. యూ హ్యావ్ టు కన్ఫెస్ ఫాల్ట్, యూ హ్యావ్ టు గెట్ రిజైన్ అంటే ఇమీడియట్లీ చేసి డివిజన్ బెంచ్గా తప్పు ఒప్పుకుని రీ ఎగ్జామ్ పెట్టండి. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ సో ఫర్ కండక్టెడ్ బై ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. నేను తెలంగాణ ఐఎమ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్, బట్ దోజ్ హు ఆర్ రన్నింగ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దే డిడ్ రాంగ్, అబ్జల్యూట్లీ దే డిడ్ రాంగ్. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి. డివిజన్ బెంచ్కి వెళ్ళడం, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కాలయాపన చేయడం వల్ల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళు చేసే తప్పు గవర్నమెంట్కి వర్తిస్తుంది. ఒకప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు ఫాల్ట్ అయ్యింది గ్రూప్ 1 లీకేజ్ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ అప్పుడు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు నిర్వహించలేకపోయారు. ఆఫ్టర్ ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ ఒక పాస్వర్డ్ తీసుకుంటుంటే ఎంటైర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ సిస్టమ్ అంతా ఏం చేసింది? ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ చేసిన తప్పులు. సో అది తప్పు జరిగింది. తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వానికి తప్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి గారు చేసిన తప్పుకి, అదేవిధంగా బుర్రా వెంకటేశం గారు కమిషన్ సభ్యులు చేసిన తప్పు ఈరోజు గవర్నమెంట్కి తప్పు అవుతుంది. సో ఇది టోటల్లీ రాంగ్ అనమాట. ఇప్పుడైనా పాయింట్ తెచ్చుకుని డివిజన్ బెంచ్ లేదు, ఏమీ లేదు, పీపుల్ ఇంకా డబ్బులు పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు లాయర్లు పెట్టలేరు, లక్షలు పెట్టలేరు, దారుణమైన పరిస్థితి అండి. కాబట్టి డివిజన్ బెంచ్కి వెళ్ళొద్దని నేను గవర్నమెంట్ని వేడుకుంటున్నానండి. బుర్రా వెంకటేశం గారు రిజైన్ చేసి కొత్త అభ్యర్థులు మంచి వాళ్ళు ఉన్నారు, చాలా అర్హతలు ఉన్నవాళ్ళు, వాళ్ళు వస్తే చాలా సంతోషం. ఎంజరావు గారు, తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఎన్నికలకు ముందు? కేసీఆర్ కొలువు పోతేనే తెలంగాణలో అభ్యర్థులకు విద్యార్థులకు కొలువులు వస్తాయి అన్నారు. కానీ ఇప్పుడు రేవంత్ అధికారంలోకి వచ్చి తర్వాత జరుగుతున్న ఈ పరిణామాలు, టీజీపీఎస్ పిఎస్సిలో ఈ గ్రూప్ 1 వివాదము, హైకోర్టు తీర్పు, ఇది రేవంత్ ప్రభుత్వానికి గొడ్డలు పెట్టుగా అనుకోవాలా? ఇటువంటి సిచ్యువేషన్లో డ్యామేజ్ కంట్రోల్ కోసం రేవంత్ సర్కార్ ఏం చేయాలంటారు? ఎస్ అండి, ఇప్పుడు కేసీఆర్ గారు కొలువు పోతే విద్యార్థులారా మీకు కొలువులు వస్తాయి అనే అద్భుతమైన నినాదంతో జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి విజిట్ చేసి ఒక అద్భుతమైన నినాదంతో వెళ్తే నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఓటు వేయడానికి తెలంగాణలో నా ఓటు ఉంటే హైదరాబాద్ నుంచి నేను కొత్తగూడెంలో ఓటు ఉంటే 272 కిలోమీటర్లు కారు ఏది పనిచేయదని బస్సు ఎక్కితే మొత్తం విద్యార్థులు ఒక సంక్రాంతి పండగప్పుడు విజయవాడ హైదరాబాద్ మధ్యలో లేనంత డబుల్ ట్రాఫిక్ ఉంది. విద్యార్థులు రూరల్ ఏరియాకి వెళ్ళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసి కేసీఆర్ను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ని విజయం తెప్పించింది విద్యార్థులు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారే ఓయూ యూనివర్సిటీ విజిట్ చేసినప్పుడు 20 సంవత్సరాల తర్వాత విజిట్ చేసి ఒప్పుకున్న ఒక పెద్ద విషయం అండి. ఈరోజు మరి విద్యార్థులకి ఏం జరిగింది? ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసేవాళ్ళు తప్పులు చేస్తే పీపుల్ ఎవరిని చూస్తారండి? గవర్నమెంట్ తప్పు చేసిందని చూస్తారు. కానీ యాక్చువల్ తప్పు చేసింది ఎవరు? తెలంగాణ పబ్లిక్. ఇందాక చెప్పినట్టు జనార్దన్ రెడ్డి గారు, తర్వాత మహేందర్ రెడ్డి గారు, తర్వాత ఇప్పుడున్న బుర్రా వెంకటేశం గారు, ఆ కమిషన్ సభ్యులు చేసిన తప్పు, నిర్లక్ష్య ధోరణి, యూపీఎస్సీలో స్టాండర్డ్స్ ఉన్నాయని తెలుసుకోకపోవడం, ఎక్స్పర్టైజ్ని పెట్టకపోవడం, హడావుడిగా చేయడం, ఇలాంటివన్నీ చేస్తే తప్పులు ఎవరికి వస్తాయండి? అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వానికి తప్పు జరిగింది, ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడంలో అది కీలక పాత్ర కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పు పడతారు ఇప్పుడు. కాబట్టి విద్యార్థులు తప్పు కాకపోయినా తప్పు పట్టేది ప్రభుత్వందే అంటారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త ఇన్వాల్వ్ అవుతే, చర్య చేస్తే, రీఎవాల్యుయేషన్ పెట్టడమా లేకపోతే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం అనేది డివిజన్ బెంచ్కి వెళ్లకుండా ఉంటే విద్యార్థులు, నేను ఒకటే చెప్తున్నాను కదా, విద్యార్థుల దగ్గర బక్క చిక్కిపోయారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇంకొక లాయర్ని పెట్టుకుని మీరు డివిజన్ బెంచ్కి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెళ్ళిపోద్దండి. ఎందుకు వెళ్ళిపోద్దంటే ఒక రీకౌంటింగే 1000 రూపాయలు పేపర్కి వసూలు చేశారు, ఫీజే అంత లేదు, డబ్బులు ఉన్నాయి. 7 కోట్ల దగ్గర సుమారు నా ఎస్టిమేషన్ ప్రకారం వసూలు చేసి ఉంటారు, డబ్బులు ఉన్నాయి. లాయర్లు పెడతారు, డబ్బులు ఇస్తారు, ప్యానల్ ఆఫ్ ది లాయర్స్కి డబ్బులు ఇస్తారు తెలంగాణ. మరి విద్యార్థులకు లాయర్లు
కాబట్టి ప్రభుత్వం వైపు విద్యార్థులు ధీరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ చేసి మళ్ళా మాకు ఎగ్జామ్ పెట్టినా పర్లేదు, లేట్ అయినా పర్లేదని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసే వాళ్ళు చేసిన తప్పు ఈరోజు ప్రభుత్వానికి అంటుకుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలియదు. ఇదంతా ఎవరిని గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ని చూస్తారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తారు, ఇక్కడ వాళ్ళని చూస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇది గొడ్డలు పెట్టే, ఎందుకంటే ప్రజలు ప్రభుత్వాన్ని చేస్తారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న వాళ్ళు చేసిన తప్పు కూడా. కాబట్టి చక్కగా దీని మీద పునఃపరిశీలన చేసి మంచిగా అన్నీ చూసి రీఎవాల్యుయేషన్ రీఎగ్జామినేషన్ పెట్టి అభ్యర్థులు కోరుకున్నా చేయడం వల్ల ఉత్తమంగా ఉంది. జైల్సింగ్ గారు, ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పుతో అభ్యర్థులు ఆనందంగా ఉన్నారు. మరి అభ్యర్థులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటూ ఉన్నారు, ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు మీలాంటి అభ్యర్థులందరూ? సార్, మేము ప్రభుత్వం నుండి కోరుకునేది ఏకైక థింగ్ సార్, మాకు యాజ్ ఫర్ ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం మీరు రీఎవాల్యుయేట్ చేసినా మాకు ప్రాబ్లం లేదు, తిరిగి ఎగ్జామ్ కండక్ట్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఇవి రెండు కూడా అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ ప్రొవైడెడ్ బై ద ఆనరబుల్ హైకోర్టు ఫెయిర్ ప్రాసెస్ సంజయ్ సింగ్ అది అప్లై చేస్తూ ప్రాసెస్ గా మంచిగా ఫెయిర్ గా జరగాలి. మనం ఫర్దర్ ఫైట్ కోసం వెళ్ళొద్దు. ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఒక న్యాయ సమీక్ష జరిగింది, ఒక కాంప్లెక్సిటీ ఒక ప్రాబ్లం జరిగిందని మనం ఒక ప్రూవ్ అయింది. కాబట్టి గౌరవ హైకోర్టుని తీర్పుని మనం గౌరవిస్తూ ఈ విద్యార్థుల్ని మరింత కన్ఫ్రంటేషన్ కానీ ఒక వైరుధ్యానికి కానీ గురి చేయకుండా మనం ఎగ్జామ్ ప్రాసెస్ గురించి మాకు గనక గైడ్ లైన్స్ ఇచ్చేస్తే మేము హాయిగా కూర్చొని చదువుకుంటాం సార్. అంతకంటే మనం గవర్నమెంట్ ని ఎక్కువ కోరేదేం లేదు. మాకు గవర్నమెంట్ మీద టీజీపీఎస్సీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఒక ప్రాసెస్ ని ఎస్టాబ్లిష్ చేయండి, మాకు డేట్స్ ఇవ్వండి, టైం ఇవ్వండి, ఆ డేట్ ప్రకారం మేము ప్రిపేర్ అవుతాము, మళ్ళీ రాయమంటే రాస్తాము, లేదా ఇంతకు ముందు మేము రాసిన దాన్ని రీఎవాల్యుయేట్ చేస్తాము అని మీరు కనుక డెసిషన్ విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అది కూడా మాకు సమ్మతమే. మేము సదా దాన్ని గౌరవిస్తూ హైకోర్టు తీర్పుని మీరు గౌరవిస్తూ ఆ ప్రాసెస్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటున్నాం సార్. అంతకు మించి మాకు గవర్నమెంట్ తో ఇంకా ఏ విధమైన విభేదం లేదు సార్. రైట్, మీరు కూడా అదే కోరుకుంటున్నారా ఎంజీ రావు గారు? ఎస్ అండి, ఇప్పుడు ఐఎమ్ సబ్స్క్రైబింగ్ టు ద ఒపీనియన్ ఆఫ్ ది జైల్ సింగ్ గారు. ఆయన చెప్పినట్టే అది అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. నేను వేల మంది అభ్యర్థుల్ని ఈ విషయం మీద కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళ సాధక బాధకాలు చూసే నేను డైరెక్ట్గా లెటర్ రాయడం జరిగింది. ఫస్ట్ చాలా భయానకమైన వాతావరణంలో అశోక్ నగర్లో కూడా నేను దాన్ని చేసి ఫస్ట్ కేసు ఫైల్ చేశాను. అంటే నాకు అప్పుడు దేవుడే ధైర్యం ఇచ్చాడనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ విద్యార్థుల బాధలు చూసి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఒకరోజు ఒకటి కూడా చేశాను, ద సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఒకరోజు దీక్ష చేశారు, రెండో రోజు దీక్ష చేశారు, దీక్షలో కూర్చొని రాశాను. అప్పుడే చెప్పాను మీకు న్యాయం జరిగిద్ది, జస్ట్ బిలీవ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ జుడిషియల్ అని చెప్పాను. జై భీమ్ అనే ఒక మూవీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఈరోజు జై భీమ్ మూవీ నిజంగా నిజమైందనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది, మహాత్మా గాంధీ చెప్పింది నిజమైంది. రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తారు, ఇప్పుడు జై భీమ్, జై సంవిధాన్ అంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఈరోజు న్యాయ వ్యవస్థ చెప్పింది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అభ్యర్థులు కోరుకునేది ఏంటంటే అభ్యర్థులు 100% ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ దట్ దేర్ వాజ్ ఏ సమ్ ఫాల్ట్ విత్ ది టీజీపీఎస్సీ. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నిర్వహణలో నుంచి చాలా తప్పులు చేసింది, దారుణమైన తప్పులు చేసింది. కాబట్టి అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టకుండా యూపీఎస్సీ పెడితే బాగుందని కోరుకుంటారు వాళ్ళు. కానీ అది కుదరదు కదా, ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు యూపీఎస్సీని రిక్వెస్ట్ చేయడం ఇది అంతా కుదరదు. కాబట్టి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే ఈరోజు సింగిల్ జడ్జి ఇచ్చిన కోర్టుని జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఇది అంతకుముందు జరిగింది. రెండోసారి బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకోలేదు అని అప్పుడు ఇదే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని అప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి రెండో రీనోటిఫికేషన్ ఇచ్చింది. 500 పోస్టులు 503 పోస్టులకు 60 పోస్టులు యాక్సెప్ట్ చేసి. అదేవిధంగా ఇప్పుడు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుని రీఎవాల్యుయేషన్ లేదా రీమైన్స్ ఏదోటి పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడే నిర్వహించడం వల్ల అది కాలయాపన లేకుండా వెళుతుంది. ఇప్పటికే మేము చాలా వయసులు అయ్యి పెళ్ళిళ్ళు అయినా కూలి పనులు చేసుకుంటూ వచ్చి చదువుతున్నాం 5 రూపాయల మీల్స్తో. ఇంకా ఓపిక లేదు రాసేటప్పుడు. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తాయి, మరి విద్యార్థులకు ఓపిక లేకుండా విద్యార్థులకి అందరికీ సమానమైన అవకాశాలు లేకుండా ఎవరిని తీసుకుంటుందండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్?
అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఎయిమ్ ఏంటి? ద బెస్ట్ ఓపెన్ ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నారు? ఓపెన్ కాంపిటేటివ్ ఈ గ్రూప్ 1 ఆర్డీఓ డిఎస్పీలు వెళ్ళి యూనివర్సిటీలు రిక్రూట్ చేసుకోవచ్చు కదా, టీసీఎస్ కంపెనీలు తీసుకున్నట్టు. అలా కుదరదు కాన్స్టిట్యూషనల్లీ. అక్కడ రాజ్యాంగంలో చెప్పిన ఈక్వాలిటీ, రాజ్యాంగంలో చెప్పిన మౌలిక స్వరూపం దృష్ట్యా ఇక్కడ ఏంటంటే సివిల్ సర్వెంట్స్ని అందరికీ అవకాశం ఇచ్చి ఇంక్లూజివ్నెస్, సమ్మిళతత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ అందరి నుంచి తీసుకురావాలి. మరి వాళ్ళు రాయలేరు ఈరోజు. మీరు ఇంకా ఆల్రెడీ కాలయాపన చేస్తుండే, డెడికేట్ దాటిపోయింది ఇప్పటికీ ఎగ్జామ్ పెట్టి. మరి ఎవరిని తీస్తారు అప్పుడు? ఎవరిని ముందు తీస్తారు? కాబట్టి వాళ్ళని కాలయాపన చేయడమే కాన్స్టిట్యూషన్ వైలేషన్. ఇప్పుడు కోర్టు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇంకా కాలయాపన చేసుకుంటే మన ఈగోలు సాటిస్ఫై చేసుకున్నట్టే. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నవాళ్ళు మన ఈగోలు సాటిస్ఫై చేసుకోవడం, మేము తప్పు చేసినా తప్పు చేయలేదని నమ్మితే ప్రజలు నమ్మాలి. ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ అల్టిమేట్. వాళ్ళ నమ్మకానికి అనుకూలంగా జడ్జి గారు ఈరోజు తెలంగాణ హైకోర్టు అద్భుతమైన తీర్పును వెలువరించింది. దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళితే ఎగ్జామ్ వెంటనే పెట్టాలి, రీమెయిన్స్ ఇవ్వాలి, డేట్లు ఇవ్వాలి, అలా పెట్టాలని అభ్యర్థులు కోరుకుంటున్నారండి. ఇది నిజంగా 100% విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎంటైర్ స్టేట్ కోరుకున్నది ఇదేనండి. రైట్. ఎంజీ రావు గారు, ఫైనల్గా స్థానిక సంస్థల ఎన్నికలు మరి కొద్ది నెలల్లో జరగబోతూ ఉన్నాయి తెలంగాణలో. ఈ నేపథ్యంలో వచ్చిన హైకోర్టు తీర్పు మరి కాంగ్రెస్కి రాజకీయంగా నష్టం కలిగించబోతోందా? అలాంటి నష్టం జరగకూడదంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఎస్ అండి, లాస్ట్ 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకున్న వాళ్ళు రైతులు, స్త్రీలు, ముఖ్యంగా విద్యార్థులు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఓయూ 20 సంవత్సరాల తర్వాత విజిట్ చేసినప్పుడు ఫస్ట్ టైం చెప్పారు. ఈరోజు నేను పదవిలో ఉన్నాను అంటే విద్యార్థుల వల్లే నేనున్నాను అని రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారు సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి వెళ్ళిందే గేమ్ చేంజరు. విద్యార్థులు రూరల్కి ఏరియాలకు వెళ్ళి ప్రోపగండా చేసి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసి వాళ్ళందరితో ఓట్లు వేయించారు. అదే బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్యన ఓటు షేర్ చూడండి. విద్యార్థుల వల్లే ఈరోజు ప్రభుత్వం ఉంది. మరి ఈ స్థానిక ఎన్నికలు కేవలం కొన్ని వారాల ముందు ఈ తీర్పు గొడ్డలు పెట్టా అంటే నా దృష్టిలో ఏంటంటే గొడ్డలు పెట్టి అవ్వబోతుంది. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లోపల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రన్ చేసే వాళ్ళు చేసిన తప్పులకి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుంది. కానీ ఇది తప్పే, ప్రభుత్వం వహించడానికి లేదు. కానీ ప్రభుత్వం వైపే చూస్తూ ఉంటారు ప్రజలు. కాబట్టి ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటారు. ఏమని చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. మరి విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా అవుతారు? ఒక విద్యార్థి అశోక్ నగర్లో ప్రిపేర్ అవుతూ ఉంటే గత దశాబ్దం నుంచి ఆ విద్యార్థుల తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా అన్ని ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవుతాయి. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ పాపులేషన్లో సుమారు ఒక 70 నుంచి 1 కోటి మంది ఓటర్లు, ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అశోక్ నగర్లో. వీళ్ళకి రిలేటెడ్గా డీరర్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఓటు ప్రభావితం అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే ఇచ్చిన తీర్పు ఇలా జరిగింది, ఎలాంటి తప్పిదం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వకుండా మళ్ళీ ఎగ్జామ్ రీమెయిన్స్ ప్రజలు కోరుకున్నట్టు కోర్టు అడిగినట్టు నేను ఇస్తాను అని ప్రభుత్వం చెప్తే, ప్రభుత్వం అద్భుతంగా చెప్పగలిగితే పీపుల్ ప్రభుత్వం వైపు చూడరండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు చూస్తారు. ఇది నిర్వహించింది ప్రభుత్వం కాదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను. కాబట్టి బుర్రా వెంకటేశం గారి కమిషన్ సభ్యులు మోరల్లీ కాన్స్టిట్యూషనల్ బేస్ చేసుకుని కాన్స్టిట్యూషనల్ మొరాలిటీగా వాళ్ళు రిజైన్ చేస్తే ప్రభుత్వానికి అంటుకోదు. ప్రభుత్వం తప్పు కాదు అబ్జల్యూట్లీ, దిస్ ఈస్ ద రాంగ్ ఆన్ ది ఇట్ ఇస్ ద ఫాల్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పర్సన్స్. కాబట్టి వాళ్ళది, ప్రభుత్వం కాదు. కానీ ప్రభుత్వానికి ఇది డైరెక్ట్గా తగలబోతుంది స్థానిక ఎన్నికల్లో. అది కోర్టుకి సంబంధించిన ఈ తీర్పు మీద డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా. కానీ కాలయాపన లేకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ నేను నిర్వహిస్తాను, ఇది డేట్లని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మాత్రం ఆ ప్రభుత్వానికి ఏ ప్రాబ్లమో ఇక్కడ రాదండి. రైట్. థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. అలాగే థ్యాంక్ యూ జైల్ సింగ్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్. ఇది టీజీపీఎస్సీ మీద గ్రూప్ 1 మీద